కలిసిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పెర్ని నానితో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పెర్ని నానితో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతిపడ్ నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. ముద్రగడ నివాసంలో ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా బాధాకరమన్నారు. కాపుల కోసం కష్టపడి నష్టపోయిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అన్నారు. అటువంటి వ్యక్తి ఇంటిపై దాడి చేసి కారు ధ్వంసం చేయడమే కాకుండా భయాందోళనకు గురి చేయడం కాపు నాయకులుగా మేము ఖండిస్తున్నామన్నారు. ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి కాపులే కాదు ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. ఇలాంటి అరాచక సంఘటన జరిగినప్పుడు అసలైన నాయకుడు ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేని పక్షంలో ఓటమి ప్రభుత్వానికి తెగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్లు నిన్న ఎక్కువ తినొద్దు, ఆరోగ్యం బాగాలేదు, మోషన్ పోతుందని చెప్పారు. ఇంటి మీదకి ఒక ఉన్మాది దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ రావటం, గేట్లు బద్దలు కొట్టడం, లోపలికి రావటం, ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఎవరో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి పెద్ద మనిషి ఇంటి మీదకి ఒక వ్యక్తి తాగేసి వచ్చాడా, ప్రేరణతో వచ్చాడా, లేకపోతే ఏ విధంగా వచ్చాడు అనేటువంటిది చూసుకుంటే దారుణంగా అతను మాట్లాడినటువంటి విధానాలు అసలు ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వచ్చి అతను మాట్లాడినటువంటి విధానాలు అవన్నీ కూడా మనందరం చూసినటువంటి విషయాలు. ఈ సందర్భంగా మరి పద్మనాభం గారు అతని మీద కేసు పెట్టి రాష్ట్రంలో అందరూ కూడా పెద్ద ఆయనగా గౌరవించే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి స్వగృహంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్త మరి అర్ధరాత్రి నుంచి మరి ఎవరు ప్రేరేపణకాలు ఎవరో సపోర్ట్ చేస్తారన్నది అందరికి విద్యుత్ అందరికీ తెలిసిందే విషయం. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంగా ఉండి రాష్ట్రంలో ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్ద ఆయన ఇంటి మీద దాడి జరిగినట్టుగా జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి కూటమిలో ఉన్న పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవడం, దాన్ని ఏదో ఒక ఎవరో ఉన్మాదిలాగా అతని మధ్య స్థిమితం లేనివాడుగా మరి పద్మనాభం గారు ఇంటి మీదకి ఒక ఉన్మాది దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ రావటం, గేట్లు బద్దలు కొట్టడం, లోపలికి రావటం, ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. అంటే ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఎవరో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి
పెద్ద మనిషి ఇంటి మీదకి ఒక వ్యక్తి తాగేసి వచ్చాడా, ప్రేరణతో వచ్చాడా, లేకపోతే ఏ విధంగా వచ్చాడు అనేటువంటిది చూసుకుంటే దారుణంగా అతను మాట్లాడినటువంటి విధానాలు అసలు ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వచ్చి అతను మాట్లాడినటువంటి విధానాలు అవన్నీ కూడా మనందరూ చూసినటువంటి విషయాలు. ఈ సందర్భంగా మరి పద్మనాభం గారు అతని మీద కేసు పెట్టడం కానీ ఇంకోటి కానీ చేయలేదు. ఈయన పెద్ద మనిషి తరహాని మనం అటువంటి కుటుంబంలో అటువంటి వ్యక్తికి అటువంటి సంఘటన జరిగినప్పుడు మనందరం కూడా కాపు కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన దానివల్ల లబ్ధి పొందాడని నేను అనుకుంటున్నాను, నష్టపోయాడని అనుకుంటున్నాను. కులం కోసం పోరాడి నష్టపోయినటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను. అలాంటి అతి చిన్న వయసులో శాసనసభ్యుడై మంత్రి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి 72 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి, అనేక అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. ఈ అవమానమే కాదు, ఆయన కుటుంబాన్ని కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపినప్పుడు అనేక అవమానాలు ఆయన చేశారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా చేశారు. తట్టుకొని నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి కిర్లంపూడిలో ఉంటే కిర్లంపూడి స్వగృహం మీదకు దాడి చేసినటువంటి సంఘటన ఒక్క కాపులకే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం రాగానే మహిళల మీద కూడా వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చారు, ఇంటి మీదకి వచ్చారు, అందరిళ్ళ మీదకి వచ్చారు. అవన్నీ పోయినాయి కదా. ఇవాళ 8 మాసాలు అయినాయి, ఆ గాయాలన్నీ పోతున్నాయి. వచ్చారు, గందరగోళం చేశాడు. ఒక వ్యక్తే కావచ్చు, అర్ధరాత్రి పూట వచ్చాడు, గందరగోళం చేసి ఒక పార్టీ అభ్యర్థిని అని, ఒక పార్టీ కార్యకర్తను అని చెప్పి కేకేసి వెళ్ళాడు. ఆ పార్టీ వాళ్ళు ఖండించారు. ఓకే, నేనేమంటానంటే ఇలాంటి అరాచక సంఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీలో వాళ్ళు ఖండించడం కాదు, అసలు నాయకుడు ఖండించాలని నా కోరిక. అది ఆయన మౌనవ్రతాన్ని చెడగొట్టాలని కాదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఉన్మాదంగా చేస్తుంటే కార్యకర్తలు అన్ని పార్టీల్లో ఉంటారు, నేను కాదు. అధినాయకుడే మాట్లాడితే తప్పిదే అని అంటే తాగుతారు, లేకపోతే వాడు ఇంకోటి చేస్తారు. కాబట్టి జై జనసేన అంటే ఆ జనసేన పార్టీ నాయకుడు ఖండించకపోవడం నన్ను బాధ కలిగిందని మనం చెప్తున్నాం. ఒక మాట, ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీ అయినా పెద్దోడు,